నమస్తే, నా పేరు కావ్య ముదిరాజ్. నేను తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం చైర్పర్సన్ని. మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు కొబ్బరి చెట్ల గురించి. అంటే అక్కడ దిష్టి తగిలి చెట్లన్నీ ఎండిపోయినాయి అని. దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్గా మార్చుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏదైనా మార్చుకుంటారు. ఆయన జగదీశ్వర్ అన్న మీరు ఏమన్నారు మీరు ఒకసారి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మళ్ళీ దానికి మీరేమన్నారు అనే దాన్ని ఒకసారి క్లారిటీగా మీరు వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊరికని డిప్యూటీ సీఎం అవ్వలేదన్న. ఆయన 10 ఏళ్ళు కష్టపడి ప్రజల్లో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏంటి ఎన్ని బాధలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచమంతా చూసే విధంగా పోటీ చేసిన ప్రతి ఒక్క చోటు 100కి 100% స్ట్రైక్ రేట్తోని గెలిచి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకు తెలియదా ఏం మాట్లాడాలనేసి? అవగాహన ఉంది అన్న ఆయనకి, మీకు లేదు అవగాహన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేసి. ఫస్ట్ టీఆర్ఎస్ అంటారు, తర్వాత బీఆర్ఎస్ అంటారు, ఇక్కడ పోటీ చేస్తామంటారు, మహారాష్ట్ర అంటారు, ఎన్నెన్ని రాష్ట్రాలన్నీ చేస్తా అన్నారు. చేసిరన్న 10 ఏళ్ళు చేసిరుగా, సాలేదా ఇంకా? ఇలాంటి రాజకీయాలు చేయకండి అన్న. ప్రజల సమస్యల గురించి పోరాడండి. మీలాగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరికేనే మీరు అయ్యిండ్రేమో, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలా అవ్వలేదు. ఆయన కష్టపడి ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా వచ్చి ఆయన అన్న మాటను మీరు ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి. ఆయన అన్నది ఏంటి, మీరు అనేది ఏంటి? దిష్టి తగిలింది అని అంటే పర్టికులర్గా ఎవరైనా పేర్లు చెప్పిండు ఆయన? ఏమన్నా ఎవరి పేర్లు చెప్పిండు అని ఒకసారి చూసుకోండి అన్న. మీరు ఒక సలహా ఇచ్చిర్రన్న, నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే దిష్టి తలవకుండా దిష్టి బొమ్మ పెట్టుకోమన్నాడు. అది ఒకటి పాటిస్తామన్నా మేము కూడా. కోనసీమ వాళ్ళకి చెప్తాం మేము కూడా, మీ బొమ్మను పెట్టుకోమని, మీ ఫోటో ఒకటి పెట్టుకోమని చెప్తాంలే అన్న. ఉంటా అన్న, థ్యాంక్స్. జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.